వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. సాయంకాలమైనప్పుడు అరిమతయను యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడిగెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ అప్పగింపబడినటువంటి రాత్రి సైనికులు యేసును తీసుకొని వెళ్ళి మొదట అన్నా దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ తీర్పు తీర్చారు. అక్కడ నుండి కైపా గారి దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ నుండి సనహద్రి సభలోనికి తీసుకెళ్ళారు. అక్కడ నుండి పొంతు పిలాతు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ నుండి హెరోదు రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. తరువాత మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు గారు యేసును విడిపించాలని అనేక ప్రయత్నాలు చేశారు. కొరడా శిక్ష విధించారు. అయినా ప్రజలు కేకలు వేశారు, యేసును సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. పస్కా పండుగలో ఒక వ్యక్తిని విడుదల చేసే అధికారం ఉంది. యేసును విడిపిస్తున్నాను అని విడుదల చేసిన ప్రజలు మాకు బందిపోటు దొంగ బరబ్బా కావాలి, యేసును సిలువ వేయండి అని కేకలు వేశారు. వాక్యంలో రాయబడి ఉంది, వారి కేకలే గెలిచాను అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చేయగలిగింది లేక చేతులు కడుక్కుని యేసు క్రీస్తు ప్రభుని వారికి అప్పగించాడు. వారు తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభుని సిలువ వేశారు. సిలువలో యేసయ్య 7 మాటలను పలికి సిలువలో చనిపోయారు. యేసయ్య చనిపోయిన తరువాత సాయంకాలమైనప్పుడు వాక్యంలో రాయబడి ఉంది, అరిమతయను యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడిగెను అని వాక్యంలో రాయబడి ఉంది. యేసు ప్రభుని ఆ సిలువ మీద నుండి దింపి సుగంధ పరిమళ ద్రవ్యాలను పూసి తాను తొలిపించుకున్న రాతి సమాధిలో యేసయ్యను భద్రం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతని పేరు యోసేపు. పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా 11 మంది యోసేపులు ఉన్నారు. వాళ్ళలో ప్రముఖులు ఒక 3 కనపడుతున్నారు. పాత నిబంధనలో యాకోబు గారి కుమారుడైన యోసేపు, క్రొత్త నిబంధనలో మరియకు ప్రదానము చేయబడిన యోసేపు, మూడవదిగా యేసుకు తన సమాధిని ఇచ్చిన అరిమతయను యోసేపు. ఈ అరిమతయను యోసేపు తన సమాధిని యేసయ్యకు ఇచ్చాడు. ఆ సమాధిలో యేసయ్యను భద్రం చేశాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో సంఘములో అభివృద్ధి చెందాలి అని అంటే, దేవుని పరిచర్య కొనసాగాలంటే, ఆత్మలు రక్షించబడాలి అని అంటే, ప్రజలు దేవుని దగ్గరికి రావాలి అని అడిగితే సంఘములలో, పరిచర్యలలో, సేవకులలో, పెద్దలలో, విశ్వాసులలో అరిమత యోసేపులు లేపబడాలి. ఎందుకనగా ఈ అరిమతయను యోసేపుకున్న లక్షణాలు ఏమిటో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయను యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి అని రాయబడి ఉంది. ఈ అరిమతయను యోసేపు ఎవరు అని అడిగితే ఇతడు ఒక ధనవంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినా, ఈ లోక సంబంధికంగా మనం ఆలోచించిన ధనవంతులు దేవుని మాట వినరు. ధనవంతులు దాతృత్వం కలిగి ఉండరు. ఎందుకంటే ధనవంతులు ఇంకా ధనాన్ని సంపాదించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా
ఓ ధనవంతుడు ఉన్నాడు, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, ఆయనకి చక్కగా పంట పండింది, ఉన్న కొట్లు సరిపోలేదు, ఆ కొట్లన్నీ పడగొట్టాడు, పెద్ద కొట్లు కట్టుకున్నాడు, ఆ ధనమంతా తెచ్చుకున్నాడు, సమృద్ధిగా ఆ కొట్లు నిండా నింపుకొని ఇప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని అన్నాడు. ఎందుకనగా ఇతడికి కృతజ్ఞత లేదు, ఇతడు స్తుతించిన వాడు కాదు, దేవునికి ఇచ్చిన వాడు కాదు, దేవుణ్ణి ఆరాధించిన వాడు కాదు, దేవునికి భయపడిన వాడు కాదు. ఇతడు ఎవరు అనంటే కృతజ్ఞత లేనివాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు పరుగెత్తుకుంటూ యేసయ్య దగ్గరకు వచ్చాడు, యేసయ్య దగ్గర మోకరించాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు, బోధకుడా నిత్య జీవములో ప్రవేశించాలని నాకు ఆశ ఉంది, నేనే మంచి కార్యం చేయాలో చెప్పు అని అన్నాడు. యేసయ్య అన్నారు, అయ్యా నీవు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని లేక ఆజ్ఞలను పాటించు అని అన్నారు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తానే ఉన్నానయ్యా, ఇంకేమైనానో కొరత ఉంటే చెప్పు అని అన్నారు. యేసుప్రభు అన్నారు, నీవు వెళ్ళి నీ ఆస్తి నమ్మి బేదలకు పంచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించు అని అన్నారు. ఆ మాట చెప్పగానే ఎప్పుడైతే ఆస్తిని అమ్మి బేదలకు పంచిపెట్టమన్నారో వాక్యంలో రాయబడి ఉంది, అతడు వ్యసన పడుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడట. మరలా యేసయ్య దగ్గరికి రాలేదు. అప్పుడు యేసయ్య అన్నారు, సూదె బెజ్జంలో ఒంటైనా సులువుగా దొరుకుతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని చెప్పారు. నిజమే, ఈ లోకంలో ధనవంతులు దేవుని మాట వినరు, కృతజ్ఞత కలిగి ఉండరు, సమర్పణ కలిగి ఉండరు. కానీ ఈ అరిమతయను యోసేపు ఎవరు అని నేను అడిగితే ఇతడు సమర్పణ కలిగిన వాడు. తాను తొలిపించుకున్న తన రాతి సమాధిని యేసయ్యకు ఇచ్చినటువంటి వాడు. ఈ అరిమతయను యోసేపు ధనవంతుడే కానీ సమర్పణ కలిగిన వాడు. మరి ఇంకొక మాట, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు అని రాయబడి ఉంది. అంటే అతడు ఘనత వహించిన ఒక పట్టణానికి అధికారిగా ఉన్నాడు. ఈరోజు లోకంలో చాలామంది అధికారం ఉంటే ఆ అధికారాన్ని బట్టి దేవుడికి దూరం అయిపోతారు. ఎక్కడ అధికారం పోతుందోనని అధికారాన్ని కాపాడుకోవటం కొరకు, పదవుల కొరకు దేవుడికి దూరం అయిపోతారు. దేవుడి మాట వినరు, వాక్యానుసారంగా జీవించరు. కానీ వారి జీవితాల్లో వారు మర్చిపోయేది ఏంటంటే ఆ అధికారము, ఆ పదవి, ఆ హోదా, ఆ స్థితి దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోతారు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదని వాక్యం చెప్తుంది. అయితే అరిమతయను యోసేపు ఎవరో తెలుసా? ఈ అధికారం, ఈ పదవి ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, నాకు యేసయ్య ఉంటే చాలు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ సనాద్రి సభలో ఉన్నటువంటి వారంతా కూడా అన్న కైప ప్రధానులు, ఆఖరికి పొంతు పిలాతు కూడా భయపడి వారితో చేతులు కలిపాడు. కానీ ఒంటరిగా నిలబడ్డాడు. అలా నిలబడటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది, అతడు తెగించెను. నిజమే, ఈరోజు దేవుని సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని కొరకు తెగించిన వారై ఉండాలి. ప్రార్థన చేయుటకు, పాటలు పాడుటకు, సాక్ష్యం ఇచ్చుటకు, ప్రేమ కలిగి ఉండుటకు, పరిచర్య చేయుటకు, దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేయాలి అని అంటే తెగింపు జీవితం కలిగిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుని కొరకు నిలబడతామో, అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, దేవుని కొరకు నాకున్నవన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నానని అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నదానిని బట్టి దేవుడికి మనం దూరం కాకూడదు. మనం ఏది కలిగి ఉన్నామో అది దేవుడు మనకిచ్చాడు అన్న నమ్మికతో దేవుని సన్నిధిలో ముందుకు మనం కొనసాగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరిమతయను యోసేపుకున్న 3వ గుణ లక్షణం చూడండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం 51వ వచనం. అరిమతయను యూదుల పట్టణపు సభ్యుడు యోసేపును ఒకడుండెను, అతడు సజ్జనుడును నీతిమంతుడనయ్యుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోసేపు ఎవరు నేను అడిగితే సజ్జనుడు అనగా మంచివాడు, నీతిని అనుసరించేవాడు, నీతి కలిగిన వాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాలలో ఆత్మలు రక్షించబడాలంటే సంఘములోనికి వచ్చేవారు సజ్జనులుగా, మంచివారిగా ఉండాలి. నేను మంచివాడిని మనం చెప్పుకుంటే సరిపోదు, మన గురించి
ఇతరులు చెప్పాలి, మన గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. ఫలానా వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఇతడు సజ్జనుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు నిందారహితుడు, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు యథార్థంగా బ్రతికేవాడు, ఇతడు అబద్ధమాడడు, ఇతడు ఒకరిని నిందించడు, ఇతడు ఎవరిని దూషించడు. ఇటువంటి సాక్ష్యాలు మనం విన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు మనలను ఇలా చూచినప్పుడు వారు యేసు దగ్గరకు వస్తారు. మన పవిత్ర ప్రవర్తనను బట్టి వారు ప్రభువును అంగీకరిస్తారు. యోషేబు ఎవరు అని అడిగితే అతడు నీతిమంతుడు. 4వ మాటగా చెప్పాలి అంటే లూకాసు వార్త 23:51 రాయబడి ఉంది, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకు స్థిరం కాదు. ఎప్పుడు ప్రభు పిలుస్తాడో మనకు తెలియదు. అయితే స్థిరమైనది, శాశ్వతమైనది పరలోక రాజ్యం మాత్రమే. ఆ రాజ్యం కొరకు మనం కనిపెట్టాలి, ఆ రాజ్యం కొరకు సిద్ధపడాలి, ఆ రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సిద్ధపడకపోతే, మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షించబడకపోతే ఇదే మిక్కులు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? మిమ్ములను రక్షించాలనే యేసయ్య భూలోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తమై కలువరిగిరి సిలువలో మరణించాడు. 3వ దినమున మృత్యుంజయుడిగా యేసయ్య తిరిగి లేచాడు. ఎవరు యేసయ్య నమ్ముతారో, మార్పు చెందుతారో, రక్షించబడతారో, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడినని దేవుని వాక్యం చెప్తుంది. రక్షించబడిన వారు ఆయన రాజ్యములో చేర్చబడతారు. రక్షణ పొందిన ప్రియ దేవుని బిడ్డలారా, మెలకు కలిగి ఉండండి, సిద్ధపడి ఉండండి. పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడండి. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను కూడా అరిమత యోషేబు వలె పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవారిగా, ఆశీర్వదించబడిన వారిగా దేవుడు మిమ్ములను దీవించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి, మీరే తోడై ఉండండి. ఈ దినమంతయు ప్రయాణాలలో, పనులలో నీ బిడ్డలకు నీ సహాయమును దయచేయండి. కృపాక్షేమాలు అనుగ్రహించండి. నీ బిడ్డల పట్ల ఉన్నతమైన నీ కార్యాలు జరిగించండి. మీరే నీ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డల పట్ల నీకున్న ప్రణాళికలు నెరవేర్చబడునుగాక. బలహీనులుంటే మీరే బాగు చేయమని యేసునామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందన. బాసిల్లేను సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లేను సిలువలు పాపక్షమా. ఇందులకు నాపై ప్రేమ అంతదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లేను